హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ పన్నీర్ విత్ పాలకూర. ఇది నందిని డైరీ వాళ్ళ పన్నీర్ అండి. దీని టేస్ట్ బాగుంటుంది. తెచ్చిన వెంటనే మనము ఫ్రెష్గా చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు నేను ఆయిల్లో పన్నీర్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. మనము డైరెక్ట్గా కూడా వేసేయచ్చండి. అలా వేసినప్పుడు దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఈరోజు ఇలా ట్రై చేసేసుకుందాము. నేను ఆల్మోస్ట్ అన్నీ డ్రై రోస్ట్ చేసేసానండి. ఇలా కొద్ది కొద్దిగా వేసి రోస్ట్ చేసుకుంటున్నప్పుడు మనకి చాలా నీట్గా పీసెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో పట్టా, లవంగ, యాలుక, షాజీరా అండ్ బే లీఫ్ వేశాను. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ వేసి రోస్ట్ చేస్తున్నానండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకుందాము. ఈలోగా నేను హాట్ వాటర్లో బాగా కడిగిన పాలకూరని వేసి ఉంచాను. ఇది 5 to 10 minutes ఇలా వదిలేస్తే బాగుంటుందండి. ఆల్మోస్ట్ ఆనియన్ వేగిందండి. సో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. దీన్ని మనము పచ్చివాసన లేకుండా వేయించేసుకుందాము. అది స్మెల్ వస్తే బాగుండదండి. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2-3 minutes మనం వేయించడం మంచిది. టమాటో ప్యూరీ వేసానండి. 3 టమాటోస్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ 3 టమాటోస్ని వేసి కొద్దిగా సాల్ట్ వేసి మనము అడ్జస్ట్ చేసుకుందాము. ఇలా చేయడం వల్ల మనకి టమోటా అనేది త్వరగా మగ్గిపోతుంది. సో ఇందులో ఇప్పుడు నేను కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా వేసి వేయించుతున్నానండి. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. ముందుగా హాట్ వాటర్లో వేసి నానబెట్టినటువంటి పాలకూరని తీసి గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు మనము కర్రీలో యాడ్ చేసుకుందాము. అదే జార్లో కొద్దిగా వాటర్ వేసి తగినంత కర్రీలో వేసానండి. దీన్ని బాగా కలిపేసుకుందామండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ ఇప్పుడే మనం యాడ్ చేసేసుకుందాము. తగినంత వాటర్ క్వాంటిటీని బట్టి మనము కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. సో ఇది 5 to 10 minutes ఉడికితే సరిపోతుందండి. చూసారా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో వాటర్ క్వాంటిటీ కూడా తగ్గిపోయింది. సో ఇప్పుడు మనం పన్నీర్ యాడ్ చేసేసి ఇంకో 2-3 minutes ఉడికించేద్దాము. ఫైనల్గా ఇలా ఉందండి. సో దీనికి ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాము. సో కసూరి మేతిని బాగా నలుపుకొని కర్రీలో యాడ్ చేశానండి. ఇప్పుడు కర్రీ అంతా మిక్స్ చేసేసుకుందాము. అంతేనండి, పన్నీర్ పాలకూర రెడీ. దీనికి కాంబినేషన్గా పరోటా చేస్తున్నానండి. సో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.